అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ అంటే సమగ్ర ఓటర్ల జాబితా సమగ్ర సవరణ. ఇది దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జరిగింది సక్సెస్ఫుల్గా. మొదట బీహార్లో మొదలైంది. అక్కడ ప్రతిపక్షాలు ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎంత ఫైట్ చేసినా, కోర్టుల వరకు వెళ్ళినా జరగాల్సింది జరిగిపోయింది. 48 లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయ్యాయి. అండ్ పశ్చిమ బెంగాల్లో జరగకూడదని ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయారు. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికారులే నేరుగా పాల్గొని దాన్ని కూడా పూర్తి చేశారు. 93 లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయ్యాయి. అండ్ తమిళనాడు చూసుకున్న దాదాపుగా 53 లక్షలు. ఇలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తయింది. దీనికి ఇది న్యాయబద్ధమైన ప్రక్రియ, చట్టబద్ధమైన ప్రక్రియ, మంచి ప్రక్రియ అని సుప్రీంకోర్టు కూడా సర్ని అడ్డుకోలేదు. ఎవరు అడ్డుకోవద్దు అని చెప్పింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రక్రియ జరగబోతోంది. ఏ రాష్ట్రంలో జరిగిందో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వైసీపీకి. అందుకే ఈ నెల 26వ తేదీ నుంచి సర్ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 15 నుంచి సర్ ప్రక్రియ మొదలవుతుంది. నిన్న దానికి సంబంధించి పార్టీల మీటింగ్ జరిగింది. రాజకీయ పార్టీల అందరితో కూడా ఎన్నికల అధికారులు మీటింగ్ పెట్టి ఈ సర్ ప్రక్రియ ఎలా చేస్తారు, ఈ దశలు ఏంటి అనేది మొత్తం చెప్పుకొచ్చారు. సో దాని మీద ఈరోజు వైసీపీ అలర్ట్ అయ్యి ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోండి. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశవ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలు అనేక రాజకీయ పార్టీలు వ్యక్తం చేయడం చూసాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలు కూడా విన్నాము. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. సో మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన 8,000 ఓట్లతో ఓడిపోయారు. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్షలు అయితే ఆ రాష్ట్రంలో మమతా పార్టీ ఓడింది 31 లక్షలతో. అదే తమిళనాడులో తీసేసింది 74 లక్షల ఓట్లు అయితే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల ఓట్లతోనే. కాబట్టి మనందరం కూడా ఈ సర్ ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో మన ఓట్లు తొలగించే అవకాశం ఉంది అనేది సర్ భయం. సో ఈ సర్ ప్రక్రియ మీద వైసీపీలో ఒక భయం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తమై కార్యకర్తలకు, నాయకులకు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్క ఓటు మీరు చూసుకోండి, అన్ని అర్హతలో ఉన్న ఒక్క ఓటర్ కూడా డిలీట్ అవ్వడానికి వీల్లేదు అని. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం, ఇక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. ఈ రెండు డేంజరే. ఊరికి 50 మన ఓట్లను తీసేస్తే చాలు, నియోజకవర్గానికి 5,000 పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్ల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. కుప్పంలో అది మన కళ్ళెదుటే కనిపించింది. కుప్పంలో ఓటర్ల జాబితా ఒకసారి పరిశీలిస్తే 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్ల మీద దృష్టి పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల మీద మాట్లాడారు. సో ఇక్కడ సర్ ప్రక్రియ పట్ల వైసీపీ చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళది అనే ఓటు అస్సలు తీయడానికి వీల్లేదు అనేటట్టు వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో దానిలో భాగంగానే నిజంగా వైసీపీ భయం కూడా అదే. ఒక 40 లక్షల ఓట్లు తీస్తారు అనుకోండి, ఆ 40 లక్షల్లో ఇటువంటి ఓట్లు ఏవి పోతాయి? డూప్లికేట్ ఓట్లు పోతాయి, దొంగ ఓట్లు పోతాయి. సో రిపీటెడ్ కొన్ని ఉంటాయి కదా, అవి పోతాయి. అండ్ 2 చోట్ల 3 చోట్ల ఎక్కడైనా ఉంటాయి. ఇలాంటివన్నీ పోతుంటాయి అన్నమాట. అండ్ సరైన ఆధారాలు చూపించలేకపోయినా, అడ్రస్లో లేకపోయినా, అడ్రస్ వదిలేసి 1 సంవత్సరం నుంచి రాకపోయినా ఇవన్నీ తీసేస్తారు. సో అవి ఆ ఓట్ల మీద వైసీపీ ఆధారపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓటేయడానికి రారు కదా, ఎవరో ఒకరు వేసుకోవచ్చు అనేది. సో అందుకే ఈ సర్ ప్రక్రియ విషయంలో వైసీపీ చాలా జాగ్రత్తగా ఉంది. నిజంగా సర్ ప్రక్రియ పట్ల ఎవరు జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదు. దానిపైన చేసుకెళ్ళిపోద్ది. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో చేసేది కాదు, ప్రజాస్వామ్యం కోసం చేసేది, ఎన్నికల వ్యవస్థ కోసం చేసేది కాబట్టి వైసీపీకి ఆ భయమే అక్కర్లేదు.